అసలు ఏం తక్కువ అమ్మాయికి మాట్లాడమే. తను నాకు నచ్చిందిరా, కాకపోతే క్యారెక్టరే కొంచెం మాగా టైప్. కోపం వస్తే కొడతానంటుంది, అది డైరెక్ట్గా నాకే చెప్పింది తెలుసా. ఓరే నీ బాక్స్ కాలా కొడతదని పెళ్ళొద్దన్నావా? పెళ్ళైన తర్వాత పెళ్ళం చేతిలో దెబ్బలు తినడం చాలా కామన్ రా. నీకు వచ్చింది తెలుసా, ఈ లోకంలో పెళ్ళైన ప్రతివాడు ఏదో సందర్భంలో పెళ్ళం చేతిలో దెబ్బలు తినాల్సిందే. నేను తినలేదు అని అంటే అది ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్టే. అర్థమైంది. ఈ మచ్చ చూసావుగా, బాహుబలి సినిమా రెండోసారి చూపించలేదని మా ఆవిడ బకెట్ ఇచ్చి కొట్టేసింది. ఆ తర్వాత సారీ చెప్పింది అనుకో, ఆ గాయాలకి తనే వెనరాయటం. ఆ రాత్రంతా మేమిద్దరం వెన్నెల్లో ఆయన పిల్లలతో తనులు తిన్నాక వచ్చే రొమాన్స్ లో కిక్కే వేరప్ప. సరస్వం. పొయిటిక్ గా చెప్పాలంటే తన్నులు రొమాన్స్ కి తరుపులు రా. నీ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి అయితేనే బాగుంటది. ఒరే ఇంకేం ఆలోచించుకో, ఆ అమ్మాయి ధైర్యానికి నీ పిరికితనానికి కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. నువ్వు ఒప్పేసుకో. అంతేనంటవా? ఒరే అబ్బాయి, ఎండ మండిపోతుంది, నా మొక్క 3 ఐస్ క్రీమ్లు కొట్టు. 3 ఎందుకురా? 2 నాకు 1 నీకు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఏ రేయ్ ఆగురా. రేయ్ ఆగు. రేయ్ దగ్గరికి వచ్చే బండి మేడం కోడి మేడ కోసినట్టు కోసేగాము. కోసే నాకేంటి? నువ్వు కొట్టేసిన చైన్ ఇచ్చేసి ఇతను చంపేసుకో. ఏంటి ఇది? నా గొంతుకని మీ గొలుసు ఇంపార్టెంటా? ఖచ్చితంగా. తొందరగా చంపే, ఆ చైన్ తీసుకుపోతా. ఏంటి కన్ఫ్యూజన్? నేను చంపేస్తానండి భయపడి చేను వదిలేస్తారు అనుకున్నాను. మీరేంటి రివర్స్ ఏంటి చంపేయమంటున్నారు? అంటే నేను ఇప్పుడు ఈయన చంపేసేసి మీకు చేని చేసేసి నేను జైలుకెళ్ళిపోవాలా? నేను మరీ అంత పిచ్చ పుష్పంలా కనపడుతున్నానా? ఓ పని చెయ్యి, అతన్ని చంపేసి చైన్ పట్టుకెళ్ళిపో. ఏంటి ఇది? మరీ అన్యాయం. నేనేం తప్పు చేశాను నా మీద అంత కసి? మన ఫ్యామిలీ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? మీ ఫోటో చూడగానే పడిపోయానండి. మరి అలాంటప్పుడు టైం ఎందుకు అడిగావు? టైం అడిగావా? ఎప్పుడు? నేను చైన్ కొట్టక ముందో కొట్టిన తర్వాత? నువ్వు ఉన్నాయా మధ్యలో? ఏమండి, నేను స్లో, మీరేమో సూపర్ ఫాస్ట్. మీకు కోపం వస్తే కొడతారు. నాకు దెబ్బలంటే బొత్తుగా భయం, ఎప్పుడూ తినలేదు. కానీ ఇప్పుడే భయం లేదులేండి. ఎందుకంటే పెళ్ళంతో తన్నులు తిన్న తర్వాత రొమాన్స్ గట్టిగా ఉంటుందని మా ఏదో చెప్పాడు. నమస్తే. సో నేనంటే నీకు ఇష్టమే అన్నమాట. పెళ్ళైన తర్వాత తన్నులు తినడానికి కూడా రెడీ అన్నమాట. ఈ పెళ్ళేటి తన్నులేటి, ఈడెలా మెరికలు తిరిగిపోవడం ఏంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలంతే. నేను చెప్తా. చేయనివ్వరా. రేయ్ ఇదిగోండి మీ చైన్. థ్యాంక్స్ అమ్మా, సమయానికి దేవతలాగా వచ్చి రక్షించావు. వస్తానమ్మా. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడండి. ఏంటి ఏంటి? ఎవరో చెప్పుకో చూద్దాం. కాజల్, సమంత, ఐషు తల్లి, నా బంగారు ఐషు. మావ్య, కాల్ మీ ఐష్. ఓకే ఐష్, ఎప్పుడొచ్చావు? ఏంటి ఇంత సడన్ గా? రేపు దీని బర్త్డే కదరా, మావయ్యతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. మావయ్యకి తెలియకుండా మనందరం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని నా ప్రాణం తీసేసిందనుకో. నా బంగారు తల్లికి నేనంటే అంత ఇష్టం. మావయ్య, నాకు బోల్డ్ అని చాక్లెట్స్ కావాలి, బోల్డ్ అని డ్రెస్సెస్ కావాలి. అలాగే నాన్న, అన్నీ కొనిస్తాను. అవును, బావ ఎక్కడే? నీకు తెలిసిందే కదా, ఆయనకి ప్యాక్ కనిపిస్తే ప్రాణం ఆగదని పక్కింటికెళ్లారు ప్యాక్ ఆడడానికి. ఏంటి బావా రాగానే ప్యాక్ ఆడేస్తున్నావు? రాగానే కాదు బామర్ది, వచ్చిన అరగంటకు స్టార్ట్ చేశాను. జోకు బాగుంది. ఇదిగా ఐషుకి షాపింగ్ చేద్దాం పదా. బా ఆట మంచి రసపట్ల ఉంది బామర్ది. అబ్బా ఆడించాలే నాన్నరా, వెళ్దాం. అమ్మో, మా చంటిదానికి కోపం వచ్చేసింది. అది కాదు బామర్ది, ఈరోజు నా హ్యాండ్ మంచి రైజింగ్లో ఉంది. రాగానే 500 కొట్టేశాను. ప్లీజ్ ప్లీజ్ మీరు ఇలా చేయండి. సర్లే. ఓయ్ రాజు, నువ్వు హ్యాండ్ వేయకూడదు. ప్యాకలు బోకులో ఆడతారు నా ఫీలింగ్. మీరు కానిచ్చారు. ఎలాగో మనం బోకులమే కదరా. ముక్కే దానా
2 గుడుగులి 10 కావాలి. ఎంత 50 సార్. హే! ఐషు ఎక్కడికే ఎక్కడికమ్మా రా మావయ్య, కాసేపు ఆడుకుందాం. ఎండగా ఉందమ్మా ఏం పర్లేదురా. జాగ్రత్త పడిపోతావు నెమ్మది ఐషు పరిగెత్తకే ఐషు అమ్మా ఐషు అమ్మా ఐషు 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 సార్ పాపకి ఎలా ఉంది సార్? తనకు బ్రెయిన్ ఏవి మాల్ఫార్మేషన్ డిసీజ్ వచ్చింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకదు. ఆపరేషన్కి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం చాలా కష్టం. ఆ డబ్బులు నేను తెస్తాను. పాప నెలగైనా బతికించాను సార్. డోంట్ వరీ, తప్పకుండా బ్రతికిస్తాను. మనీ అరేంజ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావురా? డబ్బు తీసుకురావడానికే. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తెస్తావురా? ఎలా తెస్తానే. పాప జాగ్రత్త. బావరా ఆ, హాయ్ రాజు, ఏంటి పొద్దుటి నుంచి ఫోన్ లేదు? బిజీయా? ఏం లేదు, చిన్న ప్రాబ్లం. ఏమైంది? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఇంత డబ్బు ఒక్కసారిగా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నువ్వు వెళ్ళి మిగిలిన డబ్బు గురించి ఆలోచించు. అది సరే, ఇంత డబ్బు ఎక్కడిది? ఆ, నా ఇయర్ రింగ్స్ అమ్మేశాను. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? పెళ్లి కాకముందు ఇలా చేస్తే మనిద్దరం ఎంత డీప్గా లవ్ చేసుకుంటున్నామో తెలుస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించుకు రాజు, ఓకే? తొందరగా వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్లేదండి, మీరు బయలుదేరండి. నేను పాప దగ్గరికి వెళ్తాను. సరే. వ్యాపారం ఏం బాగలేదు రాజు. సారీ రాజు. లేవు రాజు. ఓ 10,000 ఉందిరా బావ. థ్యాంక్స్ రా. జాగ్రత్త. నేను కూడా వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తాను. సరే ఉంటా. ఓకే. ప్రస్తుతానికి నా దగ్గర 1,50,000 ఉందిరా. ఉంటే మొత్తం నేనే ఇచ్చేవాడిని. పర్లేదు బాబాయ్, ఇదే ఎక్కువ. నోట్ ఏమైనా రాసేవనా? నోరు మీరా, నువ్వు నాకు నోటు రాసి ఇవ్వటం ఏమిటి? ₹1 కూడా వడ్డీ అక్కర్లేదు. ప్రతి నెల నీకు వచ్చే దాంట్లో నుంచి కట్ చేసుకుంటాను, సరేనా? థ్యాంక్స్ బాబాయ్. మనలో మనకు థ్యాంక్స్ ఏమిట్రా? తొందరగా వెళ్ళి మిగతా డబ్బుల సంగతి చూడు. గత కొంతకాలంగా జరుగుతున్న లారీ మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన జిన్నా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి. సాధారణ ప్యాసింజర్ లాగా లారీ ఎక్కి సమయం చూసుకుని డ్రైవర్ను, క్లీనర్ను అతి దారుణంగా హతమారుస్తాడు. శవాలను అక్కడే పాతిపెట్టి లారీతో అక్కడి నుంచి పరారవుతాడు. దొంగిలించిన లారీలను డిస్మాండలింగ్ చేసి పార్ట్స్ ని వేరువేరు ప్రదేశాలలో అమ్మేస్తాడు. ఇప్పటి వరకు ఈ నరరూప రాక్షసుడు 20 మందిని పొట్టన పెట్టుకున్నాడు. సభ్య సమాజం సిగ్గుపడే ఈ మానవ మృగాన్ని సిఐ ప్రతాప్ చాకచక్యంగా ట్రాప్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం హంతకుడు జిన్నాను కోర్టులో హాజరుపరుస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను టీవీ5 మీకోసం అందిస్తోంది. ఈ పోలీసులు క్రిమినల్స్ కి ముసుగు ఎందుకు ఇస్తారో అర్థం కాదు. వాడి మొహం చూస్తే మనం కూడా చూస్తాం కదా. బావా, ఈ టైంలో ఆడి మొహం చూడడం అవసరం ఉంటావా? బాబాయ్ వస్తాను బాబాయ్. జాగ్రత్తరా. ఇదిగోండి సార్. బ్యాలెన్స్ ఏదిరా? ఇచ్చింది 150, సిగరెట్ ప్యాకెట్ 110. ఆ బోర్డు ₹40 కూడా అడుగుతారా? కమిషన్ లేకుండా ఏ పని చేయవే? రేయ్ సీను, సారీరా. 100 అంటే సర్దగలం కానీ లక్షలంటే చాచా నీ పరిస్థితి నాకు తెలియదేంట్రా. ఇక్కడ నీకు పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటాయిగా, ఎవరినైనా అడిగి అప్పు ఇప్పిస్తావేమో అనుకున్నా. సర్లే, నా బండి అమ్మేస్తా. బావా, బండి అమ్మేస్తే నువ్వేలా బతుకుతావు రాజు? బావా నాకు ఐషు కానీ ఏది ముఖ్యం కాదు. బండి అమ్మకుండా డబ్బు సంపాదించే ఐడియా చెప్పనా? ఏంటిది? నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేస్తే ఇక్కడే ప్యాక్ ఆడి గంటలో 5 లక్షలు సంపాదించేస్తాను. ఎందుకంటే ఈ రోజు నా హ్యాండ్ మంచి రైజింగ్లో ఉంది. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావు బావా? కూతురు చావు బతుకులు ఉంటే ఇక్కడ పేకాడతానంటావా? బుద్ధి ఉందా? పదా. అది కాదు నేను చెప్పేది. బావా ఆ, చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేసి వస్తాను. తర్వాత గ్యారేజ్కి వెళ్దాం. సరే తొందర.
బావా 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 చెప్పామడిది డబ్బా ఎక్కడా? తీశాను. ఇప్పుడేంటి మర్యాద అడిగితే ఇచ్చావా? అందుకే చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళా. నువ్వేం టెన్షన్ పడకు. ఇలా వచ్చి రాగానే 10,000 కొట్టేశాను. అసలు నువ్వు తండ్రివేనా? తండ్రిని కాబట్టే ఇంత రిస్క్ చేస్తున్నా. బావ నేను చెప్పే బా నువ్వు ఇంకేం మాట్లాడకు, నన్ను ఒక గంట వదిలే. బా చెప్పండి. యాంటోనీ గారిని కలవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ రూమ్ అండి.